రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే దేశంలో కులగణనకు ఎవరూ ఆపలేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో జరిగిన సోషల్ జస్టిస్ మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. కులగణనపై తాను రాజకీయం చేయడం లేదన్నారు. తన జీవితంలో అదొక టార్గెట్ అని తెలిపారు. దాన్ని తానేమీ వదలబోనన్నారు. ఇక కులగణను అడ్డుకునే శక్తి ఏదీ లేదన్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే తొలుత తాము కులగణన చేపడతామని చెప్పారు. ఇది తన గ్యారంటీ అని తెలిపారు. కులగణన అంటే కేవలం కులాల సర్వే కాదు అని, దానికి ఆర్థిక వ్యవస్థీకృత సర్వేను కూడా కలుపుతామని అన్నారు. భారత ఎన్నికల ప్రక్రియపై పాశ్చాత్య మీడియా కథనాలను విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఖండించారు. రాజకీయ నేతల్లాగా భావిస్తూ వారు ఈ కామెంట్లు చేస్తున్నారని విమర్శించారు. భారత ఎన్నికల అంశంపై పాశ్చాత్య మీడియా నుంచి పలు వ్యాఖ్యలు వినిపించాయి. వారు భారత ప్రజాస్వామ్యాన్ని విమర్శిస్తున్నారన్నారు. విదేశీయులు మన ఎన్నికల్లో రాజకీయ నేతల్లానే ఆలోచిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఇండియన్ ఈవీఎంలు, ఎన్నికల కమిషన్, వాతావరణ పరిస్థితుల గురించి ప్రశ్నిస్తున్నారు. వాటన్నింటినీ ఎదుర్కొనే భారత్ దృఢంగా ఉండాలని స్పష్టం చేశారు జయశంకర్. లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఎల్లుండి జరుగుతోంది. ఈ దశలో 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ దశకు సంబంధించిన ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రంతో ముగియనుంది. మరోవైపు ఎన్నికల పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఆయా ప్రాంతాల్లోని ప్రాంతీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు బరిలో నిలిచారు. లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ నుంచి పోటీ చేయనున్నారన్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి. అఖిలేష్ యాదవ్ తన మేనల్లుడు తేజ్ ప్రతాప్ యాదవ్ను ఇటీవల కన్నౌజ్ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే కన్నౌజ్ ఎస్పీ నేతల ఒత్తిడి మేరకు అఖిలేష్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని సమాచారం. ఇక కన్నౌజ్ సమాజ్వాదీ పార్టీకి కంచుకోట. అయితే గత 2 దఫాల్లో ఈ స్థానం నుంచి బీజేపీ విజయం సాధించింది. 2019లో డింపుల్ యాదవ్ ఈ స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. తాజాగా పార్టీ ఇక్కడి నుంచి తేజ్ ప్రతాప్ను అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే ఇప్పుడు అఖిలేష్ను తమ కంచుకోటను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఇక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని అమేథీ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. మే 20న 5వ దశలో అమేథీ లోక్సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే కాంగ్రెస్ తన అభ్యర్థి ఎవరనేది వెల్లడించక ముందే స్థానికంగా వెలిసిన పోస్టర్లు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తెలియజేస్తున్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా అమేథీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేస్తూ పలు చోట్ల పోస్టర్లు వెలిశాయి. అమేథీ ప్రజలు ఈసారి రాబర్ట్ వాద్రాను ఆహ్వానించాలి అని పోస్టర్పై రాశారు. రాబర్ట్ వాద్రా కూడా కొంతకాలం క్రితం రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని చెప్పారు. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక ప్రియాంక గాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తారు. అందుకే రాబర్ట్ వాద్రా ఇక్కడి నుంచి పోటీ చేయాలని స్థానిక కాంగ్రెస్ నేతలు కోరుతున్నారని అంటున్నారు. తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ పెరిగినట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో 43.5 డిగ్రీల సెల్సియస్, కర్నూలులో 43.2 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, తమిళనాడులో సేలంలో 42.3 డిగ్రీల సెల్సియస్, ఈరోడ్లో 42 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ నెలలో ఇలా వేడిగాలుల విజృంభణ ఇది రెండోసారి. ఒడిశాలో ఏప్రిల్ 15 నుంచి, పశ్చిమ బెంగాల్లో 17 నుంచి వేడిగాలుల ఉధృతమయ్యాయి. తూర్పు, దక్షిణ భారతాల్లో ఈ వేడిగాలులు మరో 5 రోజులు ఇలాగే ఉంటాయని ఐఎండీ తెలిపింది. రాబోయే 4-5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు వాయువ్య, తూర్పు భారతాల్లో 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర, మహారాష్ట్రలో 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, బీహార్, సిక్కిం, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మరో 5 రోజులు వేడిగాలుల నుంచి తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం.
ಗ್ಯಾರಂಟಿ, ದಿನಕ್ಕೆ 400 ರೂಪಾಯಿ. ಈಗ ನಿಮಗೆ ಗೊತ್ತಿದೆ, ನರೇಗಾದಲ್ಲಿ ಬಹಳ ಕಡಿಮೆ ಹಣ ಕೊಡ್ತಾರೆ. ನಮ್ಮ ಸರ್ಕಾರ ಬಂದಾಗ ನಾವು 400 ರೂಪಾಯಿ ಪ್ರತಿ ದಿವಸ ನರೇಗಾದಲ್ಲಿ ಕೊಡ್ತೇವೆ. ರೈತ ನ್ಯಾಯದಲ್ಲಿ ನಿಮ್ಮ ಸಾಲ ಮನ್ನಾ ಮಾಡ್ತೇವೆ. ಯಾವ ರೀತಿಯಾಗಿ ಮನಮೋಹನ್ ಸಿಂಗ್ ಅವರ ಕಾಲದಲ್ಲಿ 72,000 ಕೋಟಿ ರೂಪಾಯಿ ನಾವು ಮನ್ನಾ ಮಾಡಿ ರೈತರಿಗೆ ಒಂದು ದೊಡ್ಡ ಸಮಾಧಾನ ತಂದು ಕೊಟ್ಟೇವೆ. ಆ ಕೆಲಸ ಈಗ ಮತ್ತೆ ಮಾಡ್ತೇವೆ. ಶ್ರಮಿಕ್ ನ್ಯಾಯ, ಅದರ ಜೊತೆಯಲ್ಲೇ ಜಾತಿ ಗಣತಿ. ನಾವು ಜಾತಿ ಗಣತಿ ಮಾಡಿ ಯಾರ ಮನೆಗಾರ ಹೋಗಿ ದೋಚ್ಕೊಂಡು ಮಂಗಳಸೂತ್ರ ತರ್ತೇವ? 55 ವರ್ಷ ಆಳಿದ್ದೇವೆ. ನೀವು ಹೇಳಿ, ಯಾರಾದರೂ ಮಂಗಳಸೂತ್ರ ಕಾಂಗ್ರೆಸ್ನವ್ರು ತಂದು ಬೇರೆಯವ್ರಿಗೆ ಹಂಚಿದಾರ? ಮೋದಿ ಹೇಳ್ತಾನೆ ನಿಮ್ಮ ಮಂಗಳಸೂತ್ರನು ಕಿತ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ಜಾತಿ ಅದು ಮಾಡೋದು ಯಾಕೆ? ಬಡವರು ಎಷ್ಟು ಜನ ಅರ, ಬಡವ್ರ ಬಳಿ ಎಷ್ಟು ಜಮೀನಿದೆ, ಬಡವ್ರ ಮಕ್ಕಳು ಓದಿದಾರೋ ಇಲ್ಲೋ, ಯಾವ ಓದ್ರೂ ಏನ್ ನೌಕರಿ ಮಾಡ್ತಾರೋ, ಇದನ್ನ ಗುರುತಿಸ್ಲಕ್ಕೆ, ಇದನ್ನ ಗುರುತುಪಡಿಸ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ನಾವು ಜಾತಿಯ ಜನಗಣನ ಮಾಡ್ತೇವೆ. ಅಂದ್ರೆ देखो भाइयों, तुम्हारी संपत्ति की गिनती हो रही है, तुम्हारे जात की गिनती हो रही है, मंगलसूत्र तक नहीं बचेगा, वो लेके जाएंगे. ये सब मुसलमानों को दे देंगे. जिनके बच्चे ज्यादा होते हैं उसको ये संपत्ति जाएंगे. हंगाद्रे ನನಗೆ 5 ಮಕ್ಕಳವ, ಜಾಸ್ತಿ ಬರ್ಬೇಕು ನನಗೆ. ಕೆಲವು ಜನರಿಗೆ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರಿಗೆ 14 ಮಕ್ಕಳಿದ್ರು. ಅಂದ್ರೆ 14ನೇ ಮಗು ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರು. ಅಂದ್ರೆ ಏನ್ ನೋಡಿ ನೋಡಿ ಮಾಡ್ತಾರೆ ಜನ. ಆಯ್ತು, ನೀವು ಫ್ಯಾಮಿಲಿ ಪ್ಲಾನಿಂಗ್ ತಂದ್ರೆ, ಅದು ತಂದ್ರೆ, ಆದ್ರೂ ಮುಸಲ್ಮಾನರಿಗೆ ಒಂದು ಹೇಳೋದು, ಹಿಂದೂಗಳಿಗೆ ಒಂದು ಹೇಳೋದು, ಈ ರೀತಿಯಾಗಿ ಹೇಳಿ ಹೇಳಿ ನಮ್ಮ ಜನರಲ್ಲಿ ಒಡಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದು ಇದು ಮುಸಲ್ಮಾನರಿಗೆ ಹೋಗ್ತದ, ಇದು ಶೆಡ್ಯೂಲ್ ಕಾಸ್ಟ್ಗೆ ಹೋಗ್ತದ, ಇದು ಬ್ಯಾಕ್ವರ್ಡ್ಗೆ ಹೋಗ್ತದ, ಇದು ಅವರಿಗೆ ಹೋಗ್ತದೆ, ಇವರಿಗೆ ಹೋಗ್ತದೆ ಅಂತ ಹೇಳಿ ನಮ್ಮಲ್ಲಿ ಮನಸ್ಸು ಕೆಡಿಸ್ತಕ್ಕಂಥದ್ದು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ದಯವಿಟ್ಟು ನೀವ್ಯಾರು ಅದಕ್ಕೆ ಬಲಿ ಬೀಳಬೇಡಿ. ಒಂದಾಗಿ ಈ ಸಾರಿ ಹಸ್ತಕ್ಕೆ ವೋಟ್ ಕೊಟ್ಟು ನಮ್ಮ ಪಕ್ಷಕ್ಕೆ ಗೆಲ್ಲಿಸಿ. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಒಳ್ಳೇದಾಗ್ತದೆ. ನಮ್ಮ ಯುವಕ ಇದ್ದಾನೆ, ಇಂಜಿನಿಯರ್ ಇದ್ದಾನೆ, ಮತ್ತು ಯುವಕರಿಗೆ ನೀವು ಹೆಚ್ಚಿನ ಶಕ್ತಿ ತುಂಬಬೇಕು ಅನ್ನೋದು ಮೊದಲಿಂದ ನಿಮ್ಮೆಲ್ಲರದಿದೆ. ಅದಕ್ಕಾಗಿ ಈ ಸಾರಿ ಯುವಕನಿಗೆ ನಾವು ಟಿಕೆಟ್ ಕೊಟ್ಟಿದ್ದು. ಅದಕ್ಕೆ ನೀವು ಬೆಂಬಲ ನೀಡಬೇಕು. ಬೆಂಬಲ ನೀಡ್ತೀರಾ ಅಲ್ಲ? ನೀಡ್ತೀರ? ಯಾಕೋ ಈ ಕಡೆ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నానని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది తొండి రాజకీయమని, ఆయన ఇచ్చిన సవాలును తాను స్వీకరిస్తున్నానని స్పష్టం చేశారు. బుధవారం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీలోపు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి 6 గ్యారంటీలు అమలు చేస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని, తనకు పదవులు ముఖ్యం కాదని అన్నారు. రైతు రుణమాఫీ ఇచ్చి హామీలు చేయకపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. ఈ విషయాలపై తాను శుక్రవారం అసెంబ్లీ ముందు ఉన్న అమరుల స్తూపం వద్దకు చర్చకు వస్తానని, సీఎం రేవంత్ కూడా రావాలని హరీష్ రావు అన్నారు. పత్రికలో మీ పార్టీ ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది. ఎంత స్పష్టంగా రాసింది, 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ. ఏమైంది మరి? 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని అన్ని దినపత్రికలకు కూడా ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము అడుగుతున్నది అదే. 100 రోజులు కాదు, 120 రోజులు దాటింది. ఎక్కడ పోయింది నీ గ్యారంటీ మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. ప్రజలకు అర్థమైంది, ప్రజలు నిన్ను బండకేసి కొడతారని నీకు తెలిసి ఇప్పుడు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మళ్ళీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నా. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను. అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను. మీరు కూడా రండి. మనమిద్దరం
అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, సోనియా గాంధీ గారు లేఖ రాసి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నువ్వు మీరందరూ ప్రజలకు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు, 13 హామీలు 15 ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి. నేను కూడా ప్రమాణం చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తాను. మళ్ళా ఎన్నికల్లో కూడా, వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు. అట్లీస్ట్ నాకు కూడా తృప్తి ఉంటుంది. ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్న దానికంటే కూడా. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి నామినేషన్ వేశారు. ఆయన భార్య ఆదిలక్ష్మి కూడా వైసీపీ తరపున మరో నామినేషన్ దాఖలు చేశారు. భార్యాభర్తలు ఇద్దరూ వేరువేరుగా రిటర్నింగ్ అధికారిని కలిసి నామినేషన్ సమర్పించారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా ఆర్వోకు నామినేషన్ వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ రోజున అనపర్తిలో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముందుగా మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గత 5 సంవత్సరాల్లోనూ కూడా ఎమ్మెల్యేగా నేను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సహకరించి నన్ను ప్రోత్సహించినటువంటి అనపర్తి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా మీడియా ముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాను రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను గెలవడం తథ్యం. గతంలో స్టేట్లోనే 4వ స్థానం వచ్చింది, రికార్డు మెజార్టీ. ఈసారి అంతకు మించి మెజార్టీ వస్తుందంటే మాత్రం ఎటువంటి సందేహం లేదు. దానికి కారణం మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా అనపర్తి నియోజకవర్గ ప్రజలు అందిస్తున్న తోడ్పాటుని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రాను రోజుల్లో కూడా వారికి ఇదే విధంగా సేవ చేసుకునే అవకాశం నాకు లభిస్తుందంటే మాత్రం ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా రికార్డు మెజార్టీ తోటి అనపర్తి నియోజకవర్గంలో గెలిచి మరి జగన్. పెద్దపల్లి జిల్లాలో మానేరు నదిపై నిర్మిస్తున్న ఓ వంతెన అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పెద్దపల్లి జిల్లా ఓడేడు నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి మధ్య దూరం తగ్గించేందుకు వాగుపై ఈ వంతెన నిర్మిస్తున్నారు. 2016 ఆగస్టు నెలలో 49 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే మధ్యలో కాంట్రాక్టర్ మారడం, నిధులేమి తదితర కారణాలతో నిర్మాణం ఆలస్యమవుతూ వస్తోంది.